వచ్చిన బాధ ఏంది ఇప్పుడే వచ్చి మళ్ళీ ఇలా సంబరపడే వాళ్ళే కాదు సంతోషపడే వాళ్ళే కాదు నా తల్లి సుశీల దేవి మన ఇంటి ఆడవిల్ల లేదా అని చెల్లెలు కనుక్కోనచ్చింది పుట్టిన సమస్య. నాకు ఆడబిడ్డ పుట్టింది. ఆడబిడ్డ అంటే మాకు చెల్లె మనకు బిడ్డలు లేరు కొడుకులు లేరు బిడ్డ అనే గీవనే చెల్లె అనే గీవనే ఆడి బిడ్డ అనే గీవనే దాదాలే సవరించాలే పెంచాలే పెద్ద చేయాలి నా చెల్లె ఏడుతుంది కొని పారేసి నా యొక్క తల్లి ప్రాణం పోతే చాలు సత్తలు కూడా సాదుకోవాలి. నా బెల్లం సుక్క సుక్క లేతే కుక్కలు జరగదు ఆగుతుంది సాదన్నా నానమ్మ అప్పుడు అయ్యో ఎంత పొడుగు ఆడుకుంటా ఆడవిల్లం కాదు ఆడే ఆడవిల్లు ఎడితే 7 తరం నాటి వెనకాల ఎడుతుంది ఆట కూరాడు ఎడుతుంది ఆట ఆడబిడ్డ సాదాలే ఏమైంది అయ్యా ఏడుచుకుంటూ వచ్చిన నా తల్లి ప్రాణం పోతే నా చేతిలో పెట్టింది భార్య నీ చేతిలో పెట్టి ఏమైంది ఏమైంది నా తల్లి ప్రాణం చచ్చిపోతాను ప్రాణం పోతుంది నా ఆంటీ నా ఆంటీ నీ పానం బీగుతుందా ఆంటీ నా అత్తో నా అత్త నువ్వు పోతున్నావు కానీ మా మామని ఎవరో చేతులు పెట్టావు అత్త నా బొత్తో నా అత్త నా అత్త నువ్వు లేనప్పుడు మామ నా ఇంటికి వచ్చు అత్త నా ఆంటీ అన్నమైన నా అత్త నా అత్త నా అత్త పోయినాక నా అత్త నన్ను తల్లిని మరిపించింది అమ్మో నా వరాలు చెక్కలు కూడా చేసినట్టున్నారమ్మా